హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే జై యోగి బాబు సత్యరాజ్ యాక్ట్ చేసిన తమిళ వచ్చిన లైక్ బేబీ అని చెప్పి బేబీ అండ్ బేబీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్ప నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. బట్ కామెడీ కోసం ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ జై అనే క్యారెక్టర్ చూసుకుని తనకైతే మ్యారేజ్ అనేది అవుతుంది. అండ్ యోగి బాబు కూడా మ్యారేజ్ అనేది అవుతుంది. సో వాళ్ళిద్దరికి వైఫ్స్ అండ్ పిల్లలు అయితే ఉంటారు. బేసికలీ జైకి అయితే ఒక అబ్బాయి అండ్ యోగి బాబుకి అయితే ఒక అమ్మాయి. సో వాళ్ళిద్దరు ఎయిర్పోర్ట్లో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే మీట్ అవుతారు. సో జై మనం చూసుకుంటే కానీ తనైతే కోయంబత్తూర్కి అయితే వెళ్తాడు. అండ్ యోగి బాబు వచ్చేసి తనైతే మధురైకి అయితే వెళ్తుంటాడు అనమాట. సో అనుకోకుండా ఒక సిచ్యువేషన్లో వాళ్ళ బేబీస్ అనేది ఎక్స్చేంజ్ అయితే అవుతాయి. సో జై దగ్గర యోగి బాబు అమ్మాయి అయితే ఉంటుంది అండ్ యోగి బాబు దగ్గర జై అబ్బాయి అయితే ఉంటారు. సో ఆ విషయం వాళ్ళు ఇద్దరు ప్యారలల్గా లైక్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయితే చూసుకుంటారనమాట. అండ్ చూసుకున్న తర్వాత సో వాళ్ళ పిల్లల్ని మార్చుకుందాం అనుకుంటారు. బట్ అయితే కుదరదు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ కామెడీ. సో కామెడీ అనేది ఒక కామెడీ ఈజ్ ఆల్వేస్ ఒక సీరియస్ బిజినెస్. నాకు కామెడీ అనిపించింది, మీకు కామెడీ అనిపించకపోవచ్చు. అండ్ మీకు ఆ సీరియస్గా ఉండేది, నాకైతే కామెడీ అయితే అనిపించవచ్చు. సో అది ఒక ఇండివిజువల్ బేస్ అయితే ఉంటుంది. బట్ ఈ మూవీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక సో మన బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి ఒక 2 hours కామెడీ కోసం అయితే ఈ సినిమా చూడాలి. అండ్ కొన్ని కామెడీ జోక్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అండ్ కొన్ని అయితే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. సో అది ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మెజారిటీ ఒక ప్లస్ పాయింట్ అనేది మూవీ యొక్క కామెడీ. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ చెప్పుకోవాలంటే పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది. లైక్ జై కానీ, యోగి బాబు కానీ, ఆనంద్ రాజ్ కానీ, సత్యరాజ్ కానీ, అండ్ డాక్టర్ సినిమాలో యాక్ట్ చేసిన లైక్ రెడ్డిన్ కింగ్స్లే కానీ అండ్ శ్రీనాథ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. బట్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక సీన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాలు అయితే చూసాను. తెలుగులో కూడా నాకు తెలిసి ఒక మూవీ అయితే వచ్చింది లైక్ సురేష్, ఊహ అండ్ శారద యాక్ట్ చేసి లైక్ నాయనమ్మ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. సో ఆ మూవీ ప్లాట్ నాకైతే కొంచెం గుర్తు రావట్లేదు. బట్ పర్టికులర్గా లైక్ ఒక సీన్ అయితే ఉంటుంది. లైక్ సురేష్ హాస్పిటల్లో లైక్ శారద వస్తుందన్నమాట. ఇలానే ఒక ఆడపిల్ల మగపిల్ల అయితే ఉంది. సో సురేష్ వచ్చేసి బేసికల్ ఇద్దరు అటు ఇటు మార్చేశారనమాట. సో ఆ సీన్ అయితే నాకు గుర్తుంది. బట్ టోటల్ మూవీ నాకైతే గుర్తు రావట్లేదు. నాకైతే కొంచెం ఆ మూవీ నాకైతే కొంచెం గుర్తొచ్చింది. అండ్ మన తెలుగు సినిమాలు కూడా చాలా అయితే చూసాం. అండ్ తమిళ కూడా చాలా పెద్ద లిస్ట్ అయితే వచ్చాయి. లైక్ మూవీలో లాజికల్ మిస్టేక్స్ ఉంటాయి, చాలా మిస్టేక్స్ ఉంటాయి. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కానీ లైక్ ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్ కామెడీ అండ్ యూఎస్పీ కూడా కామెడీ. సో కామెడీ కోసం ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.